చెన్నై చిన్నస్వామి స్టేడియంలో ఆసక్తికర మ్యాచ్ నడుస్తోంది. హోమ్ గ్రౌండ్లో సిఎస్కే జోరుకు కేకేఆర్ కళ్ళెం వేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక కోల్కతా దెబ్బకు 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది సిఎస్కే. సంజు శాంసన్, డొవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే రాణించారు. దారుణంగా విఫలమయ్యాడు మరోసారి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఇక చివరి ఓవర్లో కేకేఆర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. కార్తీక్ త్యాగి 2 వికెట్లు తీశాడు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ టార్గెట్ 193 పరుగులుగా ఉంది. చూడాలి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఆసక్తికరంగా ఉంది సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. 193 పరుగుల టార్గెట్. మరి హోమ్ గ్రౌండ్లో సిఎస్కే ఈ 193 పరుగుల టార్గెట్ని కాపాడుకుంటుందా అనేది, కోల్కతా నైట్ రైడర్స్ ఛేదిస్తుందా అనేది మరొక ప్రశ్న. బ్యాటింగ్ ఆర్డర్ని బట్టి చూస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రధానంగా చెపాక్ స్టేడియంలో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ కొంత రసవత్తరంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా టాస్ గెలిచి కోల్కతా బౌలింగ్ ఎంచుకోగా చెన్నై ప్రస్తుతం నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అది చెన్నై ఇన్నింగ్స్ లో కీలకంగా ఆడినటువంటి సంజు శాంసన్ కావచ్చు, బ్రేవిస్ కావచ్చు, అలాగే ఆయుష్ మాత్రే కీలకంగా ఆడిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ముగ్గురు కూడా ఇన్నింగ్స్ ని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ 192 పరుగులు వచ్చిందంటే ఈ ముగ్గురు కొంత మరి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా ఆడడం కావచ్చు, ఆ బ్యాటింగ్ లో కొంత మంచిగా ప్రతిభ చూపడం కావచ్చు. అయితే మరోసారి ఏదైతే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరొకసారి మరి తక్కువ పరుగులకే అవుట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. బౌలింగ్ లోనూ మరి కేకేఆర్ బౌలర్లు కార్తిక్ త్యాగి మరి అద్భుతంగా ఏదైతే లాస్ట్ ఓవర్ ఏదైతే ఉందో అద్భుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీయడం, అలాగే మరి రన్నులు కూడా ఇవ్వకపోవడం కొంత కట్టడి చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా మరి 193 పరుగుల లక్ష్యాన్ని ఏ విధంగా ఛేదిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా బ్యాటింగ్ విషయంలో చూస్తే కనుక సంజు శాంసన్ కేవలం 32 బంతుల్లో 48 పరుగులు చేశాడు. 4 4లు 3 సిక్సర్లతో తన ఫామ్ ని కూడా కంటిన్యూ చేశాడు. తను ఆడినటువంటి షాట్స్ కావచ్చు, తను ఆడినటువంటి ఆ బ్యాటింగ్ స్టైల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఉర్రూతలై ఊగించిన పరిస్థితి ఉంది సిఎస్కే ఫ్యాన్స్ ని. దాని తర్వాత చివరిలో ఫినిషింగ్ టచ్ లో మరి బ్రెవిస్ కూడా 29 బంతుల్లోనే 41 పరుగులు చేసి జట్టుకి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో నేను కూడా ఎక్కడ మాత్రం నేను కూడా ఏం తక్కువ కాదంటూ ఆయుష్ మాత్రే కూడా తన ఫామ్ ని కొనసాగించుకో కేవలం 17 బంతుల్లో 38 పరుగులు చేసి 6 4లు 2 సిక్సర్లతో పవర్ ప్లేలో చాలా జోరుగా మరి ఆయన ఆడినటువంటి తీరు కనుక చూస్తే సో చాలా ముచ్చటేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఓవరాల్ గా 192 పరుగులు మరి నిర్దిష్ట 20 ఓవర్లలో చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. చెపాక్ స్టేడియం కొంత మరి బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. చెపాక్ లో దాదాపు 230 పైన పరుగులు చేస్తే కనుక విజయం కొంత అటు ఇటుగా ఉండేది. మరి ప్రస్తుతం ఏదైతే రుతురాజ్ గైక్వాడ్ మరి 7 పరుగులకే అవుట్ అవ్వడం కొంత నిరాశపరిచింది. నిజంగా మరి బ్యాటింగ్ ఆర్డర్ లో ఇంకొంత బెటర్ గా ఆడి ఉంటే దాదాపు 230 వరకు వెళ్లే అవకాశం ఉండేది. ఇక్కడ ప్రధానంగా చెన్నై బౌలింగ్ లైనప్ కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ ని ఎంతవరకు ఎదుర్కోగలుగుతుంది అనేది ప్రధాన ప్రశ్న. హోమ్ గ్రౌండ్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు, పిచ్ మీద ఉండేటువంటి అవగాహన కావచ్చు. కానీ కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ధాటిగా ఆడేటువంటి పరిస్థితి ఉంది. స్వల్ప టార్గెట్ కాబట్టి ఈజీగా ఛేదించేటువంటి సిచ్యువేషన్ ఉందనేటువంటి మాట చూడొచ్చంటారు. అలాగే డెఫినెట్ గా ప్రస్తుతం ఏదైతే అజింక్య రహానే కావచ్చు, కెమెరాన్ గ్రీన్ కావచ్చు, రఘువంశీ కావచ్చు, అలాగే రింకు సింగ్ ఉన్నారు, సునీల్ నారాయణ ఉన్నాడు. సో అందరూ కూడా మంచి బ్యాటర్, అనుకుల్ రాయ్ ఉన్నాడు. సో అందరూ కూడా అంటే చాలా చక్కగా బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ వాళ్ళకు ఉంది. సో వాళ్ళు ప్రస్తుతం కొంత మరి బ్యాటింగ్ లో కూడా ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి ఎలా ఆడతారు. ఫస్ట్ 6 ఓవర్లు ఇక్కడ ప్రధానంగా మ్యాచ్ ను డిసైడ్ చేసే 6 ఓవర్లు ఏదైతే పవర్ ప్లే 6 ఓవర్లు ఉంటాయో దాంట్లో దాదాపు 1-2 వికెట్లు కోల్పోకుండా కనుక దాదాపు 60 పరుగుల పైన ఖచ్చితంగా మరి పరుగులు చేయగలిగితే, ఆ 6 ఓవర్లలో 60-70 పరుగులు చేయగలిగితే వికెట్ నష్టపోకుండా మరి ఆడితే కనుక ఖచ్చితంగా మరి కేకేఆర్ గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా పవర్ ప్లేలో సూపర్ హిట్టింగ్ అనేది చేయగలిగే ఎబిలిటీ వాళ్ళకు ఉంది. కెమెరాన్ గ్రీన్ కావచ్చు, రఘువంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే పావెల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి సో ప్రస్తుతం అయితే మరి వాళ్ళు ఎలా ఆడతారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు బౌలింగ్, ఇటు సిఎస్కే విషయానికి వస్తే బౌలింగ్ లో కూడా మరి ఓవర్టన్ కావచ్చు, అలాగే చాలా మంది బౌలర్లు కూడా మరి ప్రధానంగా ఉన్న నూర్ అహ్మద్ కావచ్చు, మరి
గురుప్రీత్ సింగ్ కావచ్చు, ఖలీల్ అహ్మద్ కావచ్చు, కాంబోజ్ కావచ్చు, వీళ్ళు కూడా ఖచ్చితం మన లాస్ట్ మ్యాచ్ చూసాం సిఎస్కే విజయంలో ప్రధానంగా మరి బౌలర్ల పాత్ర కూడా ఉంది కాబట్టి ఇక్కడ మరి వాళ్ళు ఎలా కేకేఆర్ కు బ్యాటర్లను మరి కట్టడి చేస్తారు, కేకేఆర్ సిఎస్కే బ్యాట్ ఏదైతే బౌలర్లను ఎలా కట్టడి చేస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మురళి. ప్రధానంగా చెపాక్ స్టేడియం మరి సొంత గ్రౌండ్ లో నిజంగా సిఎస్కే గెలుస్తుందా మరి ఓటమి పాలవుతుందా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సత్య, చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. 200 లోపు టార్గెట్ కాబట్టి ఒకంత కాన్ఫిడెంట్గా అయితే కనపడుతోంది కేకేఆర్. మరి చెన్నై సొంత గ్రౌండ్ కాబట్టి సిఎస్కే ఏ విధంగా ఆడుతుంది అనేది కూడా అభిమానుల ప్రశ్న అయితే ఉంది. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక చెన్నై చిన్నస్వామి స్టేడియంలో ఆసక్తికర మ్యాచ్ని చూడబోతున్నాం. హోమ్ గ్రౌండ్లో సిఎస్కే జోరుకు కేకేఆర్ కళ్ళెం వేస్తుందా లేదా అనేది చూడాలి. కోల్కతా దెబ్బకు 20 ఓవర్లోనే 5 వికెట్లకు 192 పరుగులు అయితే చేసింది సిఎస్కే. సంజు శాంసన్, డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే రాణించారు. ఇక మరోసారి యాజ్ యూజువల్గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విఫలమైనటువంటి పరిస్థితి ఉంది, తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. కేకేఆర్ మాత్రం చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీశాడు. కోల్కతా నైట్ రైడర్స్ టార్గెట్ 193 పరుగులుగా ఉంది. కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది సిఎస్కే. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.